హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక ఎల్జీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. చాలా ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్. ఇది ప్రాబ్లం ఏమంటే ఫ్రిడ్జ్ డోర్ కు ముందర మనకు ఆ రేక్ పీస్ లో మొత్తం సిలుం పడిపోయి ఉండదు, కానీ బాక్స్ అయితే సూపర్గా ఉండదు లోపల. అది కాకుండా పక్కాగా కూలింగ్ వస్తుంది. దీన్ని వేస్ట్ చేయడం అయితే ఇష్టం లేదన్నమాట. కింద క్లాంప్ కూడా బాగుంది, డోర్ బాగా రొటేట్ అవుతుంది, కింద రెండు కాళ్ళు కూడా అన్ని పక్కాగా ఉంది. కానీ జస్ట్ ఆ రేకు పైన ఒక లేయర్లో మాత్రం పెయింట్ అనేది తినేస్తున్నది, సిలుము వచ్చి పట్టున్నది. సో మనం ఇప్పుడు దీన్ని నీట్గా రెడీ చేయాలంటే ఫస్ట్ ఆ పైన ఉన్న పెయింట్ ఏడదాకా లేస్తున్నదో దాన్ని మొత్తం ఫస్ట్ మనం తీసేసి, దాని తర్వాత రేక్ పీస్ వచ్చి సిలుము పట్టు ఉంటుంది, దాన్ని వచ్చి మనం అంటే రఫ్ పేపర్తో తీసినా కూడా మనకు అంత సరిగా రాదు. మనం గ్రైండింగ్ మిషన్తో పెట్టి మనం ఒక లేయర్ వరకు నీట్గా లేపేస్తే దాని తర్వాత దానిపైన మనం మెటల్ పేస్ట్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఆ చిన్న చిన్న గరుకులు అదన్నీ కనిపించకూడదు వంటలన్నీ. దాని తర్వాత మనం ఆ మెటల్ పేస్ట్ కూడా మనం ఒక 2 కోట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ కోటింగ్లో మనకు ఎక్కువ గుంటగా ఉండేదని మనకు క్లోజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చి ఫినిషింగ్ కోసం ఆ రెండో కోటింగ్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఈ రెండు మధ్యలో మనం ఎమిరీ పేపర్ అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పైన లేయర్ అనే వరకు మనం అంటే పెయింట్ పోయినట్టు తీసేస్తున్నాం. ఇంకొచ్చి మనం గ్రైండింగ్ మిషన్ పెట్టి తీసేస్తే కొంచెం అంటే క్లియర్గా ఉంటుంది అనమాట. గ్రైండింగ్ మిషన్ మనం చేసేటప్పుడు కూడా మామూలుగా వచ్చి ఇప్పుడు మనం అంటే ఆ లేయర్ వరకు పర్ఫెక్ట్గా దాని వరకు లేస్తుందా, ఎక్కువ గుంటగా లేపేస్తుందా అనేది కూడా మనం గమనిస్తూ చేయాలా. ఈ అంటే ఇది పేపర్ టైపు ఉంటుంది అనమాట. ఈ గ్రైండింగ్ వీల్ అనేది మామూలుగా మన ఐరన్కి అంటే గ్రైండింగ్ చేసేదానికి కొంచెం రఫ్గా ఒక విధంగా ఉంటుంది. ఇది వచ్చి కొంచెం పేపర్తోనే మనం చేసినట్టే ఉంటుంది, కానీ బాగా గ్రైండింగ్ అయితే చేస్తుంది మనకు నీట్గా. ఇలాంటి ఐరన్ పైన చేసేదానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఇది మనం ఎమిరీ చేసినా కూడా అంత నీట్గా వచ్చింటుంది. రేక్ పీస్ ఎంత సూపర్గా అనిపిస్తుంది. ఆ విధంగా మనం తీసేస్తే దాని తర్వాత మనకు ఆ పేస్ట్ కూడా దేనికి పెట్టాలంటే జస్ట్ మనకు అక్కడ అంటే మనం ఎట్టో మనం దీనికి రెడ్ ఆక్సైడ్ అదన్నీ కొట్టి మనం ఆరబెట్టి మళ్ళీ పెయింట్ వేసేది లేదు, స్ట్రైట్గా వేసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పేస్ట్ అనేది నైస్గా ఒక లేయర్ లాగా మనం ఫామ్ చేయాలా. అప్పుడు మనకు దానిపైన మనం ఎమిరీ చేసేటప్పుడు అది నీట్గా అంటే ఒక రెడ్ ఆక్సైడ్ టైపు మనకు ఒక లేయర్ లాగా పడిపోతుంది, ప్రైమర్ లాగా. దాని తర్వాత వచ్చి మనం స్ప్రే పెయింట్ కొట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ పేస్ట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వచ్చి మెటల్ పేస్ట్, గ్రీన్ కలర్ పేస్టు, దీంట్లో వచ్చి వైట్ కలర్, రెండు కలర్ వస్తుంది. ఇది వచ్చి గ్రీన్ కలరు, దీంతో వచ్చి ఆ వైట్ కలర్ లిక్విడ్ మనం అంటే కొంచెం వెన్నలాగా ఉంటుంది, దాన్ని మిక్స్ చేసేటప్పుడు బాగా మిక్స్ చేసి మనం ఒక 2-3 మినిట్స్ లోపల దీన్ని వాడేయాలా. మనం ఎక్కువసేపు మనం పెడితే అప్పటికప్పుడు మనకు గట్టి పడిపోతుంది. ఫస్ట్ కోటింగ్ పెడుతున్నాం మనం ఇప్పుడు అంటే మేజర్గా పెద్ద పెద్ద గుంటలు మన కంటికి తెలుస్తుంది కదా, అక్కడ ఒక లేయర్ లాగా మనకు పెట్టేటప్పుడు ఫస్ట్ అది ఫిల్ అయిపోతుంది అనమాట. అది ఆరిన తర్వాత మనం పైన ఒక లేయర్ మనం గోకి అంటే ఎమిరీ పేపర్, శాండ్ పేపర్ వేసి మనం తీసేసిన తర్వాత రెండో కోటింగ్ అన్నప్పుడు మనకు ఫినిషింగ్ మనకు అప్పుడు వస్తుంది. మనకైతే ఈ ఫ్రిడ్జ్లో 3 పక్కల పోయి ఉండదు అనమాట. సో అన్నీ మనం పెట్టాల్సి వస్తుంది. 3 సైడ్ పెట్టేసి బాగా ఒక కోటింగ్ ఆరి మళ్ళీ మనం రఫ్ చేసి దాని తర్వాత సెకండ్ కోటింగ్ పెట్టాలా.
పీస్లు వీక్నెస్. ఫస్ట్ టైం మనం వేసేటప్పుడు కొంచెం రఫ్గా పేపర్ వేసుకోవాలా, 100 లేదా 150 ఆ రేంజ్ వేసి మనం తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం సెకండ్ కోటింగ్ పెట్టేసిన తర్వాత అప్పుడు నైస్ పేపర్ వేయాలా. ఆ సెకండ్ కోటింగ్ పెట్టేటప్పుడే చాలా స్మూత్గా కరెక్ట్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టాలా. మనం ఎక్కువ మళ్ళీ పూసేస్తే మళ్ళీ మనం అంటే రఫ్ చేయడం వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చి సెకండ్ కోటింగ్. ఇది చాలా నైస్గా పైన ఫిల్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ పెట్టినట్టు ఎక్కువ అట్లా పెడితే మళ్ళీ దాన్ని రఫ్ చేసి తీయాలంటే వర్క్ ఎక్కువ అవుతుంది. దాదాపు మనం అంటే రఫ్ చేసి క్లీన్ చేసే వర్క్లన్నీ అయిపోతుంది. దీని తర్వాత వచ్చి మనం ఇంకా నీట్గా కడిగి ఆరబెట్టేసిన తర్వాత బాగా తుడిసేసి చెమ్మ లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత మనం పెయింట్ అనేది కొట్టాలా. దానికి వచ్చి మనకి ఎంత లెంత్ మనం ఇప్పుడు ఏడదాకా మనం ఎక్కువ రఫ్ చేస్తున్నాము, ఆ గ్రైనింగ్ వర్క్లు అదన్నీ చేస్తున్నాం చూసుకునేసి మనకి ఏడదాకా కావాలి ఆడ వరకు పేపర్ టైప్ అనేది వేస్తున్నాం. ఈ పేపర్ టైప్ వేయక ముందు 1-2 సారి బాగా చూసుకోవాలా. ఆ పెయింట్ అనేది ఆ డోర్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది చూడాలా. ఊరికే పైన అంటుకొని ఉండదనుకుంటే ఈ టేప్ వేయడం రిస్క్ అంతా తీయకూడదు. మనం ఈ టేప్ వేసి మళ్ళీ మనం తీసేటప్పుడు దాంతోపాటు ఆ పెయింట్ అనేది లేసి వచ్చేస్తుంది. చాలా ఫ్రిడ్జ్లకి మాకు అట్లా జరిగి ఉండదు. అందువల్ల మనం చూసుకోవాలి ఆ పెయింట్ థిక్నెస్ అనేది ఎంత బాగుంటేనే ఈ టేప్ అనేది వేయాలా. లేదనుకుంటే ఇంకేదైనా మనం అడ్డంగా పెట్టుకునేసి మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. అట్టో లేదు ఏదో ఒకటి సంథింగ్ అట్ట. టేప్ వేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం సిల్వర్ స్ప్రే చేస్తున్నాము. మనకు నచ్చిన కలర్ చేసుకోవచ్చు, కానీ ఈ మైల్డ్ కలర్కి అంటే ఆల్రెడీ బాగా రెడ్ కలర్ కొంచెం ఎండకి కలర్ అనేది డల్ అయిపోయి ఉండేది. ఇప్పుడు దానిపైన ఈ లైట్ కలర్ అయితే మనకు ఫినిషింగ్ అయితే బాగుంటుంది. లేదు థిక్ కలర్ కొట్టుకుంటాం అనుకుంటే బ్లూ కొట్టుకోవచ్చు, లేదనుకుంటే బ్లాక్ కూడా కొట్టుకోవచ్చు. అది కొన్ని మందికి నచ్చుతుంది, కొన్ని మందికి నచ్చదు అనమాట. మనకి ఎక్కువ గ్రాండ్గాను ఉండకూడదు, మరీ అంత లైట్గాను ఉండకూడదు, మంచి కొంచెం డీసెంట్గా ఉండాలన్నమాట. ఆ విధంగా కొంచెం ఈ విధంగా సిల్వర్ అయితే మనకు అన్నిటికీ వచ్చి మింగిల్ అయిపోతుంది. చాలా మంది అడిగి ఉన్నారు మీరేం సిల్వర్ కలర్ పెయింట్ వర్క్ మీ కాడ ఉంటుంది అనేసి. అట్టంతా లేదు, మనకు అన్ని దాదాపు చాలా కలర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంది, కానీ సిల్వర్ అయితే మనకు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. అందువల్ల ఎక్కువ దీన్ని వాడుతున్నాము. రెడ్ కలర్ ఏమో మార్కెట్లో దొరుకుతుంది, కానీ ఆ రెడ్ అయితే దీనిపైన కొట్టినామంటే అసలు ఫినిషింగ్ రాదు. కింద మనం పెట్టిన మెటల్ పేస్ట్ అన్నీ అట్టే కనిపిస్తూ ఉంటుంది, లోపల ఫినిషింగే రాదు వేరే కలర్లో అయితే. ఈ కలర్ అయితే మనకు ఫినిషింగ్ వస్తుంది, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. అందువల్ల మోస్ట్లీ మేము అంటే ఈ కలర్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము ఎక్కువ.
దాదాపు పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అంటించిన టేప్ అనేది మనం తీసేస్తే మనకు ఫినిషింగ్ ఏడదాకా వచ్చినది అనేసి అట్లా లైవ్లో చూడొచ్చు. మనం ఏమాత్రం వీడియో కట్ చేయట్లేదు మధ్యలో. మనకు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చినది, ఏమాత్రం తేడా లేదనమాట. బాగా నీట్గా వచ్చినది. ఈ విధంగా నీట్గా ఉంటే మన ఇంట్లో వాడుకునేదానికి మనకు బాగుంటుంది. కొంచెం ఆడాడలు వేసుకుంటే కొంచెం మనకే ఎవరైనా బయట వాళ్ళు వస్తే చూడడానికి అట్టుంటుంది అనేసి ఒక మైండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనకు ఫ్రిడ్జ్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.